మా తండ్రి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఫలభరితం చేసి వారి దాంపత్య జీవితంలో ఫలభరితం వేయబడ్డ బిడ్డను మీరు ఆశ్రదిస్తే ఆశ్చర్యమైన స్థితినిచ్చిన విధానం బట్టి ఏర్పాటు చేసిన ఈ కూడికలు మేమందరం పాల్గొని మా తండ్రి ఇప్పటి వరకు బిడ్డలందరూ మిమ్మల్ని పాటు ద్వారా మహిమపరుచుకున్నారు తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకుని ఉంటారని నమ్ముచున్నాం ఆయన. మీ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానించుకోబోతున్నాం. ముఖ్యంగా మా తండ్రి మా ప్రియ సోదరులు ఆలోచన వాక్యాన్ని స్థానిక సంఘానికి ఏమైతే ఆత్మీయ అవసరమైందో వారి ద్వారా వారిని మీరు బలపరిచి వినిపించబడుతున్న మీ మాటలు మా అందరి ముందుకు వెళ్ళగలిగే మనసు మా అందరికి దయచేయమని సమస్తమును మీ స్వాధీనంలో తీసుకొని ఏ ఇబ్బంది సహాయం ఈ మనం ప్రార్థించినటువంటి సోదరులు విజయరాజు గారికి ప్రత్యేకంగా తెలుస్తున్నాను. మరి సమయాన్ని మన ప్రియ సోదరులు అనూప్ గారికి ఏదైనా పెళ్లి పాట పాడండి. ఎవరొకరు పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వార్నిం పగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వార్నిం పగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. థ్యాంక్ యూ. మరి దాంట్లో ఏమండి మీరు పర్లేదు చెరువు దండ ఇచ్చేయండి. స్వీట్ బాక్స్ కూడా ఓకే. చాలా సంతోషం. 50 కోట్ల వరకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎలాగ అనుకుంటున్నాం మీ ద్వారా కార్యం చేసాడు దేవుడు. చెప్పకూడదాం ఒకసారి. తాలి కూడా తెచ్చుంటే ఇంకా బాగుండు. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు చూసావా మీ డాడీ పెళ్ళి. రైట్, ఇలా రండి రండి ఒకసారి అందరూ నిలబడి ఇలాగ లేను. ఓకే, లాంబే కోళ్ళు గారు చాలా సంతోషం. ఈ ముచ్చటైన కార్యక్రమాన్ని దేవుడు తిలకించాడు, మనం అందరం కూడా తిలకించాం. దేవుడు వారిని అనేక రెట్ల ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. మరి ముగింపు ప్రార్థన చేసుకుని 2 మాటలు మా చెల్లాయి మాట్లాడుతూ ఆకలి మర్చిపోవాలి, భోజనం కూడా తినకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కడుపు నిండిపోవాలి మనం. మీ అందరికీ వందనాలు. ఇక్కడ చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. దేవుని కృప వల్ల మంచి సంతోషంగా అన్ని కార్యక్రమాలు జరిపించాం. ఇక్కడ ఉండటం కూడా దేవుని కృప. 2 డేస్ బ్యాక్ నాకు హెల్త్ కూడా బాగాలేదు. దేవా నువ్వు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను పడుకుంటాను నీ ఇష్టం అని చెప్పేసి దేవుడికి నాకే ఛాలెంజ్ ఇచ్చింది. పొట్టిది అనుకున్నాడేమో, ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నువ్వేం చేస్తావు చెయ్యి అన్నాడు. నేను ఎప్పుడు అంతే అంట, నాకు హెల్త్ ఇస్తే నీ పని చేస్తా, లేదంటే నేను పడుకుంటాను నీ ఇష్టం అంతే. ఇక దేవుడికి నాకు అయ్యే జరుగుతుంది, ఎక్కువ కూడా నేను వాదించను. దేవుని దయలో వాతావరణం కూడా బాగుంది. నాకు దేవుడు మంచి హెల్త్ కూడా ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడికి అల్టిమేషన్ ఇచ్చింది అనమాట. చాలా సంతోషం. దేవుడికి మేము కలుగును గాక. ప్రార్థన చేసుకుని
ఈ సభా కార్యక్రమం అంతేనా? నీయో ఏడి రావయ్య బాబు, నీయో కేక్ రెడీగా ఉందా? రా, చెట్లా పోయి పర్లేదు రా, నువ్వురా. మీ ఇద్దరు రండి తల్లి. రే సందీప్ కూడా రండి, త్వరగా రండి మీ ఇద్దరు. ఈరోజు 10:30కు పుట్టాడట, పగలా. రామ్ రండి, రండి రా, నీకోసం పెద్ద కేక్ తెచ్చాడు మీ తాతయ్య. రాను అదే అదే చాకు తీసుకుని కట్ చేసి, అదే చాకు తీసుకో, పట్టుకో రైట్, కట్ చేయి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, డియర్ యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. మరి బొకే పట్టుకుని వచ్చారు దంపతులు. లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. ఓకే, చాలా సంతోషం. నిరుపం కదా ఈ పేరు. ఓకే, విజయ్ గారు వచ్చారు మొక్క పెట్టడానికి. నువ్వు పెట్టామా? ఓకే, చెర్రీ అలాగే ఇంకో చెర్రీ పెట్టండి మీరు. చెర్రీ ఏంది, ఆయన మీద అంటాడు, మన మీద అంటావు. చెర్రీ పెట్టాలి. రైట్, తిను. ఓకే, ముగింపు ప్రార్థన. తదుపరి మీకు భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, అంతేనా? మీకు డిన్నర్ సిద్ధంగా ఉంది. మీకు ఇక్కడ కింద ఇక్కడే వడ్డిస్తారట. అందరూ కూడా వెయిట్ చేయండి. ఆ తదుపరి భోజనాలు చేసి గృహాలకు వెళ్ళండి. రేపు ఉదయం 6 గంటలకి ఆరాధన. ఓకే, ప్రార్థన. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన, మా ప్రియ సోదరులు రమేష్ గారిని, మా చెల్లాయిని ప్రేమించి 2 బిడ్డలను ఇవ్వటమే కాక 23 సంవత్సరాల క్రితం వారిని ఒకటి చేసి మా అందరి సమక్షంలో వారి వైవాహిక దినోత్సవం జరుపుకోవడానికి కృప చూపించారు నాయన. రెండవది, మేము మా కుటుంబాల్లో బ్రతకటం కాదు కానీ మీకు కుటుంబంగా ఉండాలి. అట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా జీవితకాలంలో ఎక్కువ శాతం మీ పని చేయడానికి అవకాశాలు కల్పించండి. మా పనులు, మా వ్యక్తిగత జీవితాలు కాదు కానీ మీ పని ఎక్కువ చేయగలిగే మహాభాగ్యం మాకు ఇమ్మని, అట్టి సమయాన్ని ఇమ్మని వేడుకుంటున్నాను. అలాగే నిరుపం కూడా ఈరోజు జన్మదినం, బిడ్డను మీకు అందిస్తున్నాం. బిడ్డ జీవితం కూడా ఉన్నతపరచండి, ఆయత్తపరచండి, భవిష్యత్తు ఉన్నతంగా మార్చండి. ఈరోజు ఎవరిదైనా జన్మదినమైనా వివాహ దినోత్సవమైనా వారిని కూడా దీవించండి. భారతదేశం సువార్తఘాటకుల దేశంగా ఉంచండి. ప్రియులు వ్యాంబే కాలనీ నుంచి వచ్చిన ప్రియులు చేసిన కార్యాన్ని బడి స్తోత్రాలు. దైవ సేవకులు మరి నకరేకాల నుంచి, విజయవాడ నుంచి, అమరావతి నుంచి, మరి నాయన గడ్డమనుగు నుంచి ప్రియబిడ్డలు వచ్చారు, సువార్తకులు వచ్చారు, వారి సంఘాలు వచ్చినాయి, వారు నడిపిస్తున్న పరిచర్య కలిగినటువంటి వ్యక్తులు వచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు. రమేష్ గారు బంధువర్గం వచ్చారు, వారిని బట్టి కూడా మీకు స్థుతులు. సంఘ పెద్దలు వచ్చారు, వారిని బట్టి కూడా మీకు స్థుతులు. వాతావరణం అనుకూలపరిచారు, మీకు స్తోత్రాలు, స్థుతులు. జరగని వీధులు కూడా తోడుకోండి, అందరికీ సరిపోయేట్టుగా ఆశీర్వదించు. వెళ్తున్నప్పుడు ఎవరు వారికి గమ్యస్థానంలో చేరే భాగ్యం ఉంది. రేపటి ఉదయకాలపు ఆరాధనగా ఐతుపరచండి. బోధించి ప్రశ్నలు కాకుండా, విని ప్రశ్నలు కాకుండా కృపాదేవిని తోడుగుంచమని, తెలియక తెలిసేసిన ప్రతి అపరాధానికి క్షమాపణలు ఇమ్మని, మా ఏడలో, మా బిడ్డలో, మా కుటుంబాలలో మా కృపను విస్తరింప చేయమని, ప్రపంచాన్ని నాయకులు నీతికి, న్యాయానికి, ధర్మానికి పెద్దపీట వేసేవారిగా ఉంచుమని యేసుక్రీస్తు వారి పుణ్యం బ్రతిమలాగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఒకసారి మన అందరం వందనాలు తెలియజేద్దాం సంఘం తరపుగా. మరి కొంత సమయాన్ని మరి
అయ్యగారికి ఇచ్చి ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. వందనాలు అయ్యగారు. వందనాలు. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా రమేష్ గారికి దేవుడు చేసిన అనేక మేళ్ళ ఫలితాన్ని బట్టి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. రమేష్ గారి విషయంలో వారు ఏదైనా కార్యక్రమం ఉందని చెప్పగానే ఎక్కువ శాతం నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని సందర్భాలలో రాలేని పరిస్థితుల్లో కూడా సోదరులు మమ్మల్ని ప్రేమిస్తాడు నేను రాకున్నా. అయినా సరే మంచి మనసు, మంచి గుణము, అలాంటి వ్యక్తి స్నేహం అనేది మరి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరిని నొప్పించడు, ఎవరిని బాధ పెట్టడు. చాలా చక్కటి మనస్తత్వం, మంచి మనసు కలిగిన వ్యక్తి. మరి దేవుడు ఆయనకు అంత మంచి మనస్సుని ఇవ్వటం కూడా సంతోషం. అందుకు దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా మరి ఈరోజు వారికి కూడికే కాకుండా వెడ్డింగ్ యానివర్సరీ, అంతేనా? ఎన్నో సంవత్సరం? 23 సంవత్సరాలు వారి యొక్క వివాహ బంధాన్ని ఏర్పరచుకొని 23 సంవత్సరాలు అధిగమించి 24 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భం ఇది. అంటే ఈ 23 సంవత్సరాలలో వారిద్దరు భార్యాభర్తలు మరి అప్పటి నుంచి కూడా సేవలోనే కొనసాగుతున్నారు. దేవుని పని నిమిత్తం వారు చాలా ముందుకు వెళ్తున్నారు. దేవుడు వారిద్దరిని ప్రేమించి వారిద్దరికి 2 పిల్లల్ని ఇచ్చారు. వారు కూడా దేవుని యొక్క సేవకు వారు సహకరించడం వారికి ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఆ పిల్లలు, కొంతమంది పిల్లలు ఉంటారు కానీ తల్లిదండ్రుల మాట వినరు. వీరైతే తల్లిదండ్రుల మాట విని దేవుణ్ణి మహిమపరుస్తూ మరి వారితో సహకరిస్తున్నారు. సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, కుటుంబం, మనం అందరం క్రైస్తవులు. అంటే క్రైస్తవులైన వారు ప్రతి వారు కుటుంబంతో ఉంటారు. ఆ కుటుంబం గురించి కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే, హ్యాపీ ఫ్యామిలీస్ లేదా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీస్. హ్యాపీ అంటే దాని అర్థం ఏంటంటే భాగ్యవంతమైన, ఘనమైన, లేదా సుఖమైన, లేదా సంతోషకరమైన. అంటే ఒక ఫ్యామిలీ ఉన్నదంటే భాగ్యవంతులై ఉండాలి. ఒక ఫ్యామిలీ ఉందంటే ఘనపరచబడాలి ఇతరుల చేత. అంటే వారి యొక్క మంచి పనులను బట్టి ఇతరులు కూడా ఫలాని కుటుంబం మంచి కుటుంబం అని చెప్పగలగాలి. తర్వాత సుఖంగా ఉండాలి. కుటుంబంలో సుఖంగా ఉండాలి. కొంతమందికి నెమ్మది కూడా ఉండదు. కుటుంబంలో ఉంటారు, కలిసి జీవిస్తారు, ఒకరి మనస్తత్వాలు ఒకరికి పడవు. ఆ విధమైన కుటుంబాలు మనం చూస్తాం. కానీ సంతోషకరమైన కుటుంబాలు కూడా ఉంటాయి. అంటే నేను చెప్పినట్లలో సుఖమైన కుటుంబంగానే రమేష్ గారి కుటుంబాన్ని చూశాను. సంతోషకరమైన కుటుంబంగానే రమేష్ గారి కుటుంబాన్ని చూశాను. చెల్లై రమేష్ గారు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటారు. ప్రతిరోజు ఇద్దరు సంతోషంగానే ఉంటారు. ఎలా నేను చెప్పగలనంటే వారు పెట్టే స్టేటస్లను చూసి చెప్పగలను. కాఫీ తాగినప్పుడు ఒక ఫోటో, కూర్చున్నప్పుడు ఒక ఫోటో, కారులో బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఫోటో, బయట అక్కడ మంచి వాతావరణం కలిగిన ఒక చిన్న కేఫో లేకపోతే హోటలో ఆడ కాసేపు కూర్చున్న ఒక ఫోటో, కుక్కతో ఫోటో. అయితే ఇదంతా ఏమంటారు, సంతోషకరమైంది కాదా?
సంతోషమైందేనా ఇంకేమైనా ఉందా? హ్యాపీ మూమెంట్స్ అన్నమాట. అంటే ఇలాంటి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎన్ని ఉంటాయి అనేదే మనకు పెద్ద సవాల్. ఎన్ని ఉంటాయి? ఎందుకంటే కుటుంబం అంటేనే నెమ్మది కలిగి ఉంటే, సమాధానం కలిగి ఉంటే, సమస్యలన్నిటినీ పారదోలితే దేవునికి మహిమ. కుటుంబంలో యాడి సమస్యలాన్నే తిష్ట వేసుకొని ఉన్నప్పుడు, కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, కుటుంబంలో సమాధానము లేనప్పుడు, సంతోషము లేనప్పుడు అక్కడ దేవునికి మహిమ దక్కదు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే సంతోషమైన కుటుంబంగానే ఉండాలని కోరుకున్నాడు. బైబిల్లో మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్లో అత్యంత సంతోషకరమైన కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వారి యొక్క కుటుంబాలలో వారి బలమైన సంబంధాలు కూడా ఏర్పరచుకొని ఉన్నారు. బలమైన సంబంధం అంటే ఏంది? ఎవరు విడదీయరాని సంబంధం అన్నమాట. బలంగా ఉంటారన్నమాట. కొంతమంది చెప్పుడు మాటలకు విడిపోయే బంధాలు ఉంటాయి. కొంతమంది అయితే ఎన్ని చెప్పినా విడిపోని బంధాన్నే బలమైన బంధము అంటారు. ఆ సంబంధాలు అనేవి ఎలా ఉంటాయంటే విశ్వాసము, దేవునిపై నమ్మకం ద్వారా ఆ కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలుగా ఉంటాయి. అయితే నేను అనుకుంటాను, రమేష్ గారి కుటుంబం విషయంలో చూసినట్లయితే నేను చూస్తుంటాను కాబట్టి వారికి విశ్వాసం ఉంది, ఒకరి ఏడల ఒకరికి. వీరిద్దరు కలిసి దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత దేవునిపై అగాఢమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం ఉండటం ద్వారా వారు సంతోషకరమైన కుటుంబంగా, సుఖవంతమైన కుటుంబంగా, ఇంకో మాట చెప్పాలంటే భాగ్యవంతమైన కుటుంబంగా, ఘనమైన కుటుంబంగా చూడగలుగుతున్నాం. నేనైతే అలాగనే చూస్తున్నాను. మీరు ఎలా చూస్తారు? అందరూ అలానే చూస్తున్నారు. అంటే ఆ ఒక్క సహోదరుడి కుటుంబాన్ని అలా చూడటం కాదు, అందరి కుటుంబాలను అలా చూడటం ద్వారా, అందరి కుటుంబాల ద్వారా ఈ సంతోషం, ఈ ఆనందము, ఈ గొప్పతనం, ఈ సుఖవంతమైన ఏదైతుందో దేవునికి మహిమకరం మేము చెప్పాలంటే సాధారణునికి అవకాశమే ఉండదు. అంటే క్రైస్తవ కుటుంబాలు అలానే ఉండాలి. అలా ఉండకపోతే దేవునికి మహిమ దక్కదు. బైబిల్లో కుటుంబాల మధ్యన ఆనందం, ఐక్యత వృద్ధి చెందాయి. ఆనందం, ఐక్యత వృద్ధి చెందాయి. అంటే కుటుంబంలో ఆనందంతో పాటు ఐక్యత కూడా ఉండాలి. ఐక్యత ఏంటి? ఒకరు చెప్పిన దాన్ని ఇంకోటి బలపరచడం. భర్త చెప్పిండు అనుకో, భార్య బలపరచడం. భర్తే చెప్పినప్పుడు నువ్వు చెప్పినావు కానీ అనుకో అన్నం అనుకో, ఐక్యత ఉండదు ఆడ. ఆయన అట్టే చెప్తాడు కానీ నేను చెప్పింది నేను అనేవాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తలు, భర్త ఒకటి చెప్తే భార్య ఏమంటది, ఆయన అలానే చెప్తాడు కానీ అది కాదు కానీ నేను చెప్పేది నేను ఇలా ఉండని చెప్తాడు. మరి అందులో ఐక్యత ఏమైనా కనపడుతుందా? ఏమోలో కన్నా దాగి ఉన్నదా? లేదు. ఆయన చెప్పిందే కరెక్ట్, అలానే కానివ్వండి అని భర్త చెప్పిన మాటకు భార్య సహకరించి, అలాగే భార్య చెప్పిన మాటకు భర్త సహకరిస్తే దాన్ని ఏమంటారు? ఐకమత్యం అంటారు. అంతేనా? ఆ ఐక్యమత్యమైన సంబంధం. అయితే ఆనందం, ఈ ఐక్యత అనేది వృద్ధి చెందాలి. ప్రతి కుటుంబం వృద్ధి చెందాలంటే దాని అర్థమైంది ఎదగటం, చిగురించటం, ఇంకా ఎన్ని విధాలుగా చెప్పుకోవచ్చు ఎదిగేదాని గురించి. అలాంటి ఆనందము, ఐక్యత దినదినం వృద్ధి చెందాలి క్రైస్తవ కుటుంబాలలో. ఎప్పుడైతే ఈ ఆనందము, ఐక్యత వృద్ధి చెందుతాయో అక్కడ దేవుని యొక్క పని గొప్పగా జరుగుతుంది. దేవుని యొక్క
దేవునికి మహిమ అధికంగా జరుగుతుంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే ప్రధానంగా మనిషిని చేసి ఆదామును చేసి ఆ తర్వాత అవ్వను సృష్టించి ఆదాము ద్వారా వాళ్ళిద్దరూ సంతోషంతో ఆయనను మయంపరచడం కొరకు చేసుకున్న ప్రణాళిక దేవుంది. ఆ ప్రణాళికను సాతానుడు వచ్చి చెల్లాచెదురు చేయటం జరిగింది. మరలా దేవుడు క్రీస్తు ద్వారా మరలా మనందరినీ ఆయన ఎదురు చేర్చుకున్న మనల్ని ఆనందంలో ఐక్యతలో వృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు అనమాట. ఈ ఆనందము ఐక్యతలో వృద్ధి చెందే విషయంలో కోరుకున్నప్పుడు ఆదాము అవ్వ వాళ్ళకి ఎన్నో సవాళ్ళు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. సవాళ్ళు రాలేదా? సాతానుడు అవ్వను మార్చినప్పుడు ఎంత పెద్ద సవాల్ అది. వారిద్దరు ఐక్యమత్యంగానే ఉన్నారు. చిన్న పండు ఐక్యంగా తీసుకుపోయి భార్యకు భర్తకి ఇచ్చింది. ఐక్యత ఏం కోల్పోలే వాళ్ళు. వాళ్ళకున్న సవాల్ ఏంటిది? దేవుని మాట మీరిన పెద్ద సవాల్ అది. ఆ మీరిన సవాల్లో కూడా వారు ఐక్యత సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వారి యొక్క బంధం అయితే అంటే వైవాహిక బంధం లేదా భార్యాభర్తల బంధం లేదా కుటుంబ సంబంధమైన బంధం ఇవన్నీ కూడా పటిష్టంగానే ఉన్నాయి. ఏమైనా చెల్లచెదరైనయా? లేదు, పటిష్టంగానే ఉన్నాయి. ఆ తర్వాత అబ్రహాము శారా వీళ్ళు కూడా విడదీయరాని బృందం. వీళ్ళది కూడా ఒకరంటే ఒకరు మంచి నమ్మకం, ఒకరి మీద ఒకరికి గౌరవంతో పాటు ప్రేమ, ఇవన్నీ కూడా వారికి ప్రతికూల పరిస్థితులలో కూడా వివాహంలో గౌరవించుకున్నారు వారి యొక్క దాంపత్య జీవితంలో. ప్రతికూల పరిస్థితులు అంటే ఏంది? మనకు అనుకూలించలేని పరిస్థితులు, మనకు ఎంత మాత్రం అనుకూలంగా ఉండవు. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా ఐక్యంగా ఉండటమే దాన్నే విడదీయరాని బంధము అంటారు. ప్రతికూల పరిస్థితులు అంటే ఏంది? ఆర్థిక పరిస్థితులు కావచ్చు, శారీరక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, అనగా ఏమంటారు అది రోగాలు లాంటి శరీర అనారోగ్య కారణాలు, ఇలాంటి పరిస్థితులలో వాటిని ప్రతికూల పరిస్థితులు అంటారు. కుటుంబంలో ఆర్థికంగా లేదనుకో, గొడవలు వస్తాయి. ఎలా గొడవలు వస్తాయంటే, తినాలి, ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టాలి. అప్పుడు లేనప్పుడు ప్రతికూల పరిస్థితులు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, గొడవలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులలో కూడా ఐక్యంగా ఉండాలన్నమాట. ఆర్థికమైన ఇబ్బందులు ప్రధానంగా కుటుంబాలలో వచ్చే ఏంటంటే, ఆర్థికమైన ఇబ్బందులు అంటే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, ఆ తర్వాత శరీరానికి సంబంధించిన రోగాలు. ఈ రెండింటి ద్వారా కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా భార్యాభర్తలు ఐక్యంగా ఆనందంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతుందో, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏదైతుందో అది నెరవేరుస్తున్నట్టు. అది నెరవేర్చడం ద్వారా దాని రిజల్ట్ ఏమొస్తుంది అంటే దేవునికి మహిమ వస్తుంది. మనం ఐక్యత, ఆనందం ఈ రెండు వృద్ధి చెందించిన తర్వాత వచ్చే ఫలితం ఏదైతుందో అది దేవునిని మహిమపరచడానికి దారితీస్తుంది అన్నమాట. అంటే మహిమపరచడం అంటే వచ్చి కూర్చొని పాటలు పాడి వాక్యం చదివితే మహిమపరచడమే కాకుండా మన కుటుంబం ద్వారా కూడా మనం ఐక్యంగా ఉండటం ద్వారా
మహిమపరచటమే ఇంకా అధికం. ఎందుకంటే మన కుటుంబం ద్వారా దేవునికి అవమానం జరుగుతుంది. మన కుటుంబం ద్వారా దేవునికి వేరే ఇతరులు అనుకునే విధంగా ఫలాని కుటుంబం క్రైస్తవులే కానీ ఏం క్రైస్తవం అనే మాట రాకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి అనుకో, దేవునికి మహిమ ఉండదు. దేవుడు ఉద్దేశించిన జనులు ఎలా ఉండాలని ఉద్దేశించాడు? ఆయన బిడ్డలుగా స్వీకరించి అందరూ సంతోషంగా ఉంటూ తన నామాన్ని గణపరుస్తూ ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నాడే కానీ తన పిల్లలైన వారు చెడిపోవాలని, తన పిల్లలైన వారు బాగలేకుండా ఉండాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. ఆ విధంగా చేశాడు. అయితే ఇంకొక బైబిల్కు సంబంధం లేని ఒక వ్యక్తి, వాన్ ట్రాప్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన బైబిల్కు సంబంధించిన వ్యక్తి కాకపోయినా వారి కథ, వారి కుటుంబ కథ బైబిల్ అనుసారంగా కొనసాగింది. వారు ప్రతికూల పరిస్థితుల మధ్య వాళ్ళకి ఎన్నో వచ్చాయి, కానీ వారు ఐక్యత కలిగి ఉన్నారు. వారికి బైబిల్కి సంబంధం లేదు. అంటే బైబిల్ ఏతరులు సైతం కుటుంబం ఆనందంగా ఉండాలని, ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఆ విధంగా అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? క్రైస్తవులము అంటే మనం ఒక మెట్టు ముందు ఉండాలి కదా. క్రైస్తవేతరులు అంత హ్యాపీగా, అంత సంతోషంగా, అంత ఐక్యతగా ఉన్నప్పుడు మరీ మనకు బోధిస్తున్న మన బైబిలు ఐక్యత అనేది బోధిస్తున్నప్పుడు, ఆనందం అనేది బోధిస్తున్నప్పుడు మనం ఇంకా ఎంత బాగుండాలి. అయితే ఈ వాన్ ట్రాప్ అనే కుటుంబము వారికి ప్రతికూల పరిస్థితులలో కూడా ఐక్యత, ఆ ఒకరి ఎడల ఒకరు, ఆ కుటుంబంలో విశ్వాసం కలిగి ఉండాలి. అంటే కుటుంబంలో ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే కుటుంబాలు నడుస్తాయి. ఇప్పుడు భార్యను భర్త నమ్మకపోయినా, భర్త భార్య నమ్మకపోయినా ఏర్పడే సమస్యలు ఏంటి అంటే అలజడులు, సమస్యలు, ఇబ్బందులు ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఇవి కావద్దనే దేవుని కోరిక. అంటే ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని ఆరాధనకు వస్తాం, వచ్చి ఇక్కడ మనం ఆరాధించుకుంటాం, దేవుని మహిమపరుస్తాం. మరలా ఇంటికి పోయినాక కూడా మనం అదే కంటిన్యూస్లో ఉండాలి. ఇంటికి పోయినాక ఒరిజినాలిటీ మళ్ళీ అలానే ఉందనుకో, ఇప్పుడు మారుతారు, మారు మనసు పొందాలంటే మారుతారు, మారి మళ్ళీ అటు మారుతారు. అటు మారడం ద్వారా ఒరిజినాలిటీ మొత్తం, అంటే పాత జీవితం అంతా కూడా అట్టి పెట్టుకొని మరలా బైబిల్ పట్టుకొని మనం పెద్దగా ప్రార్థనలు చేసి, గంటలు ప్రార్థన చేసి, మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ఒరిజినల్ అంటే పాత జీవితాన్ని అలానే ఉంచుకుంటే ఆ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాడు. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు పరస్పర విధేయత కలిగి ఉండాలి. ప్రత్యేకంగా భార్యాభర్తల గురించి చెప్తే, ఆ భార్యాభర్తలు కూడా ఇద్దరు ఆ కుటుంబాన్ని నడిపిస్తారు. ఆ కుటుంబంలో పిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు. కుటుంబం అన్నాక ఒక్కలే ఉంటారా? భార్యాభర్తలతో పాటు పిల్లలు ఉంటారు, పిల్లలతో పాటు అత్తమామలు ఉంటారు, అత్తమామల తర్వాత ఎవరు ఉంటారు? బంధువులు ఉంటారు. అంటే ఎంతో విస్తారమైన పరిధి, చిన్న పరిధి కాదు. కుటుంబం అంటే విస్తారమైన పరిధి, చాలా పెద్ద పరిధి. ఆ పెద్ద పరిధిని మనం ఎంతో గౌరవించాల్సిన పరిస్థితి. కుటుంబ అంటే బంధువులను గౌరవించాలి,
అత్తమామలను గౌరవించాలి, పిల్లలను క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేయగలిగితేనే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీస్ అంట. సోదరుడు మాకు ఒక గ్రూప్ తయారు చేశారు. ఏంటది? బ్లెస్డ్ హోమ్ అంటే దాని అర్థం ఏంది? దీవించబడిన కుటుంబాలు. దీవించబడిన కుటుంబాలు అంటే డబ్బు కట్టలకు వచ్చినట్టు కాదు. ఆ కుటుంబాలు దేవునిలో ఎప్పుడు నిత్యము సంతోషంతో ఉండటమే దీవించబడింది. దీవించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులే అనుకుంటారు. డబ్బులు కాదు. ఆ కుటుంబాలలో నెమ్మది, సమాధానము, సంతోషము ఉండాలి. ఇప్పుడు సమాధానం కాదా? సమాధానం అని ఎందుకు పేరు పెట్టారు ఆయనకు? సమాధానంగానే ఉండాలి. అంటే ఆయన పేరేమో సమాధానం అయి ఉండి కనపడ్డోళ్ళనల్లా తిట్టిండు అనుకో, ఎట్లుంటుంది? అంటే సూర్యుటోళ్ళు ఏమంటారంటే ఈయనకు సమాధానం అని పేరు ఎందుకు పెట్టిరు? పెట్టిన వాళ్ళు ఎవరో దొరికితే వాళ్ళని కొట్టాలని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అంటే సమాధానం అనే పేరుకు తగ్గట్టుగా ఉండాలి. మౌనిక అంటే ఏంది? మౌనంగా ఉండాలి. అంతేనా? అల్లరి చేస్తే మౌనిక ఎట్లయింది అంటే ఆ పేర్లు ఎందుకు పెడతారంటే పేరు తగ్గట్టు మనిషి ఉండాలని. అంతేనా? ఆ విధంగా మనకు క్రైస్తవ్యం అనే పేరు వచ్చింది. క్రైస్తవులం. మరి క్రైస్తవులం లాగానే ఉండాలా? వేరేగా ఉండాలి? క్రైస్తవులాగానే ఉండాలి. అందుకనే విశ్వాసము మరియు నమ్మకము కుటుంబాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మాట్లాడే మాటలు ఉంటాయి. వాటితో పాటు క్షమాపణలు కూడా ఉండాలి. గొడవ పెట్టుకొని సంభాషణ అంటే మాట్లాడుకునే మాటలు. మాట్లాడుకునే మాటలు అంటే కొంతమంది అంటారుగా ఇంతలా మాటలు మాట్లాడిరు అంటారు. అది ఎలా ఉంటాయి? అవునా? ఎంతెంతలా మాటలు మాట్లాడిండు ఆయన, అంతలా మాటలు మాట్లాడంటే లా ఉంటాయి ఆ మాటలు. ఏమన్నా కావు ఈ బూతులు. ఆ మాటలు ఏంటి? బూతులు. ఈ సంభాషణలో ఈ బూతులు వచ్చినప్పుడు ఆ బూతులను వివరించి చెప్పలేక అవి చెప్తే బాగుండవు కాబట్టి ఇంటి వాళ్ళకి వికారంగా ఉంటాయి కాబట్టి, లేదా ఇంటి వాళ్ళకి వినబుద్ధి కాదు కాబట్టి, వినాలనిపించదు కాబట్టి వాటిని ఏమన్నారంటే ఇంతింతలవ మాటలు అన్నారు. ఈ ఇంతింతలవ మాటలు అనే దానిలో అని అట్నే బెట్టు చేసుకొని కూర్చురు అనుకో, ఎట్లుంటుంది ఆ కుటుంబంలో? ఒకవేళ ఎవరెక్కువ మాట్లాడినా క్షమాపణ అనేది ఉన్నదనుకో అదే కుటుంబంలో, ఇంతలో మాటలైనా చిన్న మాటలైనా పెద్ద మాటలైనా క్షమాపణ కూడా ఉండాలి. క్షమాపణ గుణం కలిగి ఉండాలి. అంటే ఒకవేళ భర్త అరిచిండు అనుకుందాం భార్య మీద, భర్త అరిచిందాన్ని అర్థం చేసుకొని క్షమాపణ చెప్పగలగాలి. అంటే భర్త ఉండి క్షమాపణ చెప్తాడా అనే దానికి పోవద్దు. క్రైస్తవ కుటుంబం ఇది. భార్య భర్త మీద ఏమన్నా అన్నా ఆమె కూడా క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఈ విధంగా క్షమాపణ గుణం కలిగి ఉంటే ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం? ఏమంటే మళ్ళా సర్దుమనవుద్ది, గొడవలు సర్దుమనవుతాయి. కనుక ఈ సంభాషణలో జరిగిన గొడవల విషయానికి వస్తే క్షమాపణ అనేది ఉంటే విభేదాలను పరిష్కరించడానికి దోహదపడుతుంది. విభేదాలు అంటే ఏంటి? ఇద్దరికి మనస్పర్ధలు లాంటి. ఈ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినటిని ఈ విభేదాలను పరిష్కరించడానికి ప్రభావితం చేస్తాయి. ఓర్పు మరియు క్షమాపణ ఈ రెండు కూడా ఉండాలి కుటుంబంలో. కొంతమందికి ఓర్పు ఉండదు, కొంతమందికి ఓర్పు ఉండదు.
ఓర్పు ఉండనప్పుడు సహనం కోల్పోయి ఏదేదో మాట్లాడడం ద్వారా దేవునికి అవమానం జరుగుతుంది. ఆ విధంగా ఉండకూడదు. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు క్షమించండి. బైబిల్ ఎంత చక్కగా మనకు బోధిస్తుందని. ఒకరికొకరు క్షమించుకోండి. అదే భార్యాభర్తలు నిత్యం కలిసి ఉండే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా క్షమించుకోగలగాలి. కొంతమంది పంతాలకు పోయి ఏండ్లు తల్లిగారింటికాడ ఆమె, వీళ్ళింటికాడ ఈయన, ఈ విధంగా ఉండి వారికి సమాధానం లేక, సంతోషం లేక, సుఖం లేక క్రైస్తవ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అంటే అలాంటి వాటికి తావివ్వకూడదు. క్రైస్తవులను క్షమించే గుణం ఉండాలి. ఓర్చుకుంటే అయిపోద్ది. మనలో ప్రేమ అనేది ఉంటే ఇతరుల మీద కోపం రాదు. వస్తుందా? ఇతరుల మీద కోపం రాదు. ఆ ప్రేమ అనేది కొరింథీ పత్రికలో ఉంటుంది. డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా చూడదు. ప్రేమ ఉంటే మనం అందరం రాగానే వందనాలు చెప్పుకుంటాం వినయంగా. ఆ ప్రేమ అలాంటిది అనమాట. అంటే ఒక వ్యక్తిని గౌరవించే విధంగానే ఉంటుంది ప్రేమ తప్ప అగౌరవ పరచదు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి కుటుంబాలలో. ఆ ప్రేమ కలిగి పరస్పరం అంగీకారం కలిగి ముందుకెళ్తే కుటుంబం బాగుంటుంది, దేవునికి మహిమ వస్తుంది. ఆయన యొక్క ప్రణాళిక ఏదైతుందో, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్రణాళికను మనం నెరవేర్చిన వాళ్ళము అవుతాం. ఆ విధంగా ఉండాలి క్రైస్తవ కుటుంబం. అంటే మన రమేష్ గారు అయితే అలాగే ఉంటున్నట్టు నాకైతే అనిపించింది. సమాధానం గారు కూడా అంతే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంతే. ఇక్కడ విజయరాజు గారు ఏమంటారు, నేను ఒక పేరు పెట్టినా శోభన్ బాబు అని. అంటే మనిషి అట్లే ఉంటాడు, హైట్ ఉంటాడు. అందుకనే ఆయన కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మా చెల్లె ఆయన ఇద్దరు ఒక్కరోజన్నా గొడవ పెట్టుకోరో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే నేను చూసినప్పుడల్లా సంతోషంగానే ఉంటాడు. అంటే గొడవలని సహాయం, కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత సంతోషం. భార్యాభర్తల ఎడల చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, వాటిని పట్టించుకోవద్దు. ఎవరన్నా అంటే మేలే అలా అన్నాడా, సరే తెలుసుకుంటాడు అనుకుంటే అయిపోద్ది. కానీ ఎందుకు అన్నావు, నీ అంతు చూస్తా అనే పరిస్థితులు కూడా వస్తాయి కొంతమంది. అలాంటివి ఉండకూడదు. క్రైస్తవ కుటుంబాలలో ఎంతో సమాధానం ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరిచే వాళ్ళు ఎవరట? మరి సమాధానం ఉండాలి. అలాంటి కుటుంబంగా మనం జీవిస్తే మనకెంతో ధన్యత. మరి సోదరులకు ఈ 24 సంవత్సరం కదా అడుగుపెట్టి 23 అయిపోయినాయి. ఇంకా దేవుడు వారిని ఆశీర్వదించి ఆయుష్నిచ్చి 50వ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఇంకా గ్రాండ్గా చేస్తే అది కూడా చూడాలని నాకు ఉంది. 24 అంటే ఇంకా 26 దత్తం అంటారా? నాకు ఇప్పుడే 53.
ఇంక 26 అంటే ఎంతకు వస్తుంది? ఏమో దేవుని చిత్తం అది. సరే, ఆ 50వ సంవత్సరం కూడా సంతోషంగా ఇంత ఆనందంతో దేవుణ్ణి మహిమపరచాలని నా ఆశ. ఎందుకంటే నాకంటే పెద్దవారు ఉన్నారు, వారు ఇంకా అనుభవజ్ఞులు, వారికి చాలా చెప్తారు. సమయాన్ని వారికి వదిలేద్దాం. మీ అందరికీ వందనాలు. చక్కటి వాక్యాన్ని నియమించినటువంటి హానోక్ గారికి మనందరం వందనాలు తెలియజేద్దాం. మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది నగరికల్లో, అయినా సరే నేను రమేష్ గారు బిషప్ గారు వస్తున్నాము, మీరు కూడా రావాలి అని రిక్వెస్ట్ చేయగానే నాకు తెలిసి హానోక్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్ ఎవరికి ఉండదు. మరి అలాంటి సందర్భంలో కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఇక్కడ కూడి ఉన్నారు. మనందరం ఒకసారి మరి వందనాలు తెలియజేద్దాం. అదే రీతిలో మరి తరువాయిగా బిషప్ గారి ద్వారా స్పిరిచువల్ బ్యాటరీ అనేది కూడా ఇక్కడ అందరికి రీఛార్జ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరు రీఛార్జ్ అంతా డ్రైన్ అయిపోయింది, అందరికి నిద్ర వస్తుంది చక్కగా. ఒకసారి అందరూ చేతులు ఎత్తుకుని నిద్ర వచ్చే వాళ్ళు అంతా. మరి అదే రీతిలో స్పిరిచువల్ రీఛార్జ్ చేసి ఇంకా అందరిని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుచున్నాను. అదే రీతిలో ఒక కీర్తన మనం పాడుకున్నట్లయితే మరి రూబీ ముందుకు వచ్చి పాడవలసింది నేను కోరుచున్నాను. మా కుటుంబం ఏ విధంగా ఉండాలి? అద్భుతమైన కుటుంబంగా ఉండాలి, దేవునితో అనుసంధానమైనటువంటి కుటుంబంగా ఉండాలి, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకునే కుటుంబంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అని విషయాలు, లోతైనటువంటి విషయాలు మనకు అందించినటువంటి మా ప్రియ సహోదరులు, ఆత్మీయ సోదరులు దీన్ దయాళ్ బిషప్ గారికి ఈ సంఘ పక్షాన సందర్భం వారికి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఒకసారి అందరూ కూడా తప్పట్లు కొట్టి వారు ఇచ్చినటువంటి ప్రసంగాన్ని ఒకసారి మనం గౌరవిద్దాం, ఆనందిద్దాం. మన మాటల ద్వారా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని కూడా మనం కోరుకుందాం. మరి ఇక చివరి సమయంలోకి వచ్చాం. మరి మన మధ్య ప్రియ సోదరులు రమేష్ బాబు గారు, మరి జికొండూరు మరి సంఘ సువార్థకులు, అలాగే ఈ సంఘ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి సోదరు రమేష్ బాబు గారు వచ్చి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. దాంట్లో మరి చెప్పిన తర్వాత మరి అలా కేక్ కటింగ్ ఉంటుంది. మరి తర్వాత మరి వారికి ఏం అరేంజ్మెంట్ చేశారో వారు చెప్తారు. మరి మనం అప్త ద్వారా ముందుకు వెళ్దాం. మరి యొక్క ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మరి సోదరు రమేష్ బాబు గారి కుటుంబానికి, అలాగే ఇక్కడ కూడి వచ్చినటువంటి మరి ప్రియ సోదరులందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి అనేక విషయాలు మాట్లాడడానికి ముందుకున్నారు, వారికి నేను సమయం ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా కార్యక్రమాన్ని నడిపించినటువంటి సహోదరులు సమాధానం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు సహోదరులు బిషప్ గారు చెప్పినట్టుగా అసలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. అయితే అనుకోకుండా బిషప్ గారు నాకు ఫోన్ చేసి 11, 12 తారీఖుల్లో నేను తెనాలి వస్తున్నాను, అక్కడ సుద్దపల్లి అనే గ్రామంలో మీటింగ్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళాలన్నాను. అది గురువారం, శుక్రవారం. అప్పుడు వెంటనే నాకు ఆలోచన వచ్చింది, సహోదరులు ఇటే ఈ మన ఏరియాకే వస్తున్నారు కాబట్టి
మనము అంతకుముందు వాస్తవానికి సండే టు సండే మీటింగ్స్ పెట్టాలనుకున్నాం మే నెల 10వ తారీఖు నుంచి. అది అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం కానీ ఎక్కడ స్పందన ఏం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో అది కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకు అంతకుముందు బాగానే పరిగెట్టాము, మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేటప్పుడు స్లో అయిపోయింది. అంటే కొంచెం ఆర్థికంగా సమస్యలే సోదరులు జ్ఞాపకం చేసినట్టుగా. మరి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ నెలకు శాలరీస్ వచ్చేవాళ్ళు, సంపాదించేవాళ్ళు, బిజినెస్లు ఇలాంటివి లేవు. అలా అని చెప్పి బిగినింగ్ నుంచి మనకు పెద్ద సపోర్ట్ కూడా లేదు సంఘంలో. మహా అయితే ఎంప్లాయీ శ్రీని గారే ఉన్నాడు పాపం. కానీ మరి ఆయన ఒక్కడు ఏం చేయగలడు? పాపం అయినా చేయగలిగేది చేస్తూనే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనం ఎలాగే మీటింగ్స్ పెట్టలేకపోయాం. కనీసం 2 రోజులు, ఈరోజు రాత్రి, రేపు ఆరాధన, అలాగే రేపు సాయంత్రం, ఈ 3 దినాలైనా సరే బిషప్ గారిని మనం ఇక్కడ ఉపయోగించాలి అని చెప్పి అప్పుడు నాకు ఆలోచన వచ్చి వెంటనే ఈ డేట్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి లక్కీగా ఏంటంటే ఈరోజు పెళ్లి రోజు ఒకటి అయ్యింది, రెండవది పప్పి వాళ్ళ అబ్బాయిది కూడా బర్త్డే ఈరోజు అయింది అనుకోకుండా. అది దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళు పాపం హైదరాబాద్లో ఉంటారు, కొంచెం బిజీ స్కెడ్యూల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. అయినప్పటికీ ఈ సందర్భం అనుకోకుండా వచ్చింది కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం. నేను ఫోన్ చేసి ఇలా ఏమన్నా రాగలరా, సమయం ఉందా అని చెప్పి ఆ బాబుని, సందీప్ బాబుని, అలాగే ప్రియాంకని అడిగితే వెంటనే వాళ్ళు కూడా, వాళ్ళకి దేవుని సన్నిధి అంటే ఇష్టం, బిషప్ గారి వాక్యం అంటే బాగా ప్రేమిస్తారు. అక్కడ నుండి షెడ్యూల్ వేసుకొని వాళ్ళు కూడా వచ్చారు. ఇక 3వ కారణం ఏంటంటే రాబర్ట్ బెంగళూరు వెళ్ళాడు. ఆయన 3 సంవత్సరాలు డిగ్రీ చదవడానికి. దేవుని కృపను బట్టి వెళ్ళినట్టు లేదు, ఉన్నట్టు లేదు, సక్సెస్ఫుల్గా అయింది. మొన్న ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి, చక్కగా విజయవంతంగా పూర్తి చేసాడు. మొన్న 8వ తారీఖున మళ్ళా ఫ్లారెన్స్ రాబర్ట్ బెంగళూరు వెళ్ళి అక్కడ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకున్నారు. ఇది ముఖ్యంగా ఈ అన్నిటిల్లో ఇది చాలా దేవుడు నాకు చేసినటువంటి గొప్ప మేలు. ఎందుకంటే ఆ రోజు 23వ సంవత్సరంలో ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలి. ఆ డిగ్రీకి వెళ్ళే సమయానికి నా ఆర్థిక స్థితిగతులన్నీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అది ఎంతగా అంటే బహుశా చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఆయనకేం తక్కువలే అనుకుంటారు. మొన్నే రీసెంట్గా ఒక ఆయన కలిసాను నేను. పిల్లలు ఏం చేస్తున్నారు అన్నాడు. ఇలా చదువు అయిపోయింది అన్నా. అనగానే మరి ఇంకేం పై చదువులు పంపించు, వేరే దేశం పంపించుకోదా అన్నాడు. మరి డబ్బు కావాలిగా, నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగం చేసుకుంటాను అన్నా. పక్కా నవ్వాడు. నీ దగ్గర డబ్బులు లేవా అన్నాడు. నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అన్నాడు. నాకు అనిపించింది, అంటే నేను డబ్బు ఉన్నట్టుగానే కనపడ్డా కదా అనుకున్నా. దేవ నీకు వందనాలు అన్నాను. ఎందుకంటే అలాగే కనపడాలి, అలాగే కనిపిస్తుందా. ఆ రోజు కూడా వాస్తవానికి ఆయన్ని బెంగళూరు తీసుకెళ్ళి చదివించే అంత స్తోమత ఆ పరిస్థితి లేదు. మేము అక్కడ ఇంటి దగ్గర రెంట్లో ఉన్నాం. నేను, జోసఫ్ బాబు గారు, బిషప్ గారు నిద్రపోతున్నారు పక్కన. జోసఫ్ గారు నేను డిస్కస్ చేస్తున్నాం. ఆ తమ్ముకి ఆ బెంగళూరులో ఆ ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది, కానీ ఎమర్జెన్సీగా వాళ్ళు 2 రోజుల్లో 24 గంటల్లో 3 లక్షలు కట్టమన్నారు. అక్కడ సరిగ్గా 3,000 జేబులో లేవు నా దగ్గర. అసలు నిజంగా దైవం చేసిన కృప ఎంత గొప్పదంటే ఆయన ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్ళా. నేను చదువులో ఫెయిల్ అయ్యా కాబట్టి ఆ చదువు పిల్లలకి అందాలనేది నా ఆశ. అందుకని నేను అందరినీ చదవండి అంటాను. అందుకే
ఆ ఆశతోనే బెంగళూరు తీసుకెళ్ళా. సెయింట్ జోసెఫ్ ఒక బ్రదర్ నాకు చెప్పాడు, ఆ యూనివర్సిటీ మంచిది అని చెప్పి ప్రోత్సహించాడు. ఆ ఆశతో తీసుకెళ్ళా అక్కడకు. జోసఫ్ బాబు గారు నేనే తీసుకెళ్ళాము అక్కడకు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీ చూసి నా మైండ్ పోయింది. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ పిల్లలు లగ్జరీ కారులో దిగుతున్నారు ఆ యూనివర్సిటీల్లో. మేమేమో నడుచుకుంటూ ఆటోలో వెళ్ళాం. ఇక వెళ్ళి వాళ్ళందరినీ చూసి ఆ హోప్స్ పోయినాయి. ఇక మనం ఇక్కడ చదవటం అంటే ఇక అది జరిగే పని కాదు అని. ఇక వెళ్ళి ముగ్గురం గోడ ఎక్కి కూర్చున్నాం అక్కడ. ఆ పక్కన పెట్టగోడ ఉంటే గోడ ఎక్కి కూర్చున్నాం. ఇక వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాం. అవును, జమ్మున లగ్జరీ కార్లు వస్తున్నాయి, పిల్లలు స్టూడెంట్స్ దిగుతున్నారు, వెళుతున్నారు. నాకు అప్పుడు మైండ్లో ఏమైందంటే, ఒకవేళ నేను ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించాను కాబట్టి ఇక నేను ఈ యూనివర్సిటీలో చదువుతానని ఆశపడతాడేమో అని నేనేం చేశానంటే పక్కన కూర్చోబెట్టుకొని, బాబు ఇక్కడికి తీసుకొచ్చింది యూనివర్సిటీ అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికే తీసుకొచ్చా, చదివించడానికి కాదు అని అన్నీ ముందుగా ఒకవేళ అలా అనుకుంటాడేమోనని, మళ్ళీ ఇక్కడ చదువుతాను అని అనుకుంటాడేమోనని ఇక్కడ చదివించడానికి తీసుకొచ్చింది, యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి తీసుకొచ్చానని చెప్తున్నా ఆయనకు. ఆ రాసాము, వచ్చాము, వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, 3 లక్షలు కట్టాలన్నారు. ఇక డిస్కస్ చేస్తూ ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, బాబు గారు నేను. 3 లక్షలు 24 గంటలు 3 లక్షలు మనం ఎక్కడ కడతాము, మన చేతిలో 3,000 లేవు, కానీ మంచి యూనివర్సిటీ, కానీ ఏం చేస్తాం, దానికి దైవం కృప చూపించాలి, సరే వదిలేద్దాంలో లోకల్లో ఎక్కడన్నా జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం. పాపం మరి బిషప్ గారు మరి ఆ నిద్రలో ఉండి ఎన్నాడు ఏం జరిగిందో సడన్గా నిద్రలో నుంచి లేచి గబాగబా రావుడికి వచ్చాడు. బ్రదర్ ఒకసారి బయటికి రండి అన్నాడు. వెళ్ళాను నేను. ఏం డిస్కస్ చేస్తున్నారు అన్నాడు. ఏం లేదంటే ఇట్లా తమ్ము యూనివర్సిటీలు మంచి యూనివర్సిటీ బెంగళూరు డబ్బు కట్టమన్నారు 24 గంటల్లో, మరి మనం కట్టలేం కదా, అదే డిస్కస్ చేస్తున్నాం. పాపం వెంటనే ఆయన బ్రదరు మీరు ఆలోచించవద్దు, వెంటనే ఇదిగో నా దగ్గర ఇంత డబ్బు ఉంది, మీరు వెంటనే ఆయన్ని పంపించేసేయండి, ఆలోచించవద్దు, తర్వాత దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు ఆయన ఫోన్లో నుంచి మనీ నాకు ట్రాన్స్ఫర్ చేసి, ఆ మనీ కట్టడానికి అది మాకు ఎలాగో తెలియకపోతే మళ్ళా జోసఫ్ బాబు గారిని అప్పటికప్పుడు బెంగళూరు బస్సు ఏదో బుక్ చేసి యూనివర్సిటీకి పంపించి ఆ ఫీజులు ఎలా కట్టాలి ఏంటి అని పాపం ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వితిన్ 2 డేస్లో ఆయన ఫీజు కట్టేసి, అసలు దేవుడు అద్భుతమైనటువంటి కృప. అక్కడి నుంచి ఏ రోజు కూడా ఆ 3 సంవత్సరానికి 3 లక్షలు ఫీజు అయితే మళ్ళీ ఆయన ఖర్చులు అక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంకా ఉండేవి. కానీ దేవుని కృపను బట్టి ఆయన కాలేజీ మొదలెసిన దగ్గర నుంచి ఫైనాన్షియల్గా నేను అసలు ఎక్కడ ఫిట్ అవ్వాలి, అంటే నేను ఎక్కడ బలంగా లేను. అయినప్పటికీ కూడా ఏది ఆగకుండా సమయోచితంగా దేవుడు ఆ సహాయం అందిస్తూనే విజయవంతంగా డిగ్రీ పూర్తి చేశాడు. అసలు అది ఆశ్చర్యం అన్నమాట. అది అనుకోని పరిస్థితి, అది అసలు నా సామర్థ్యం లేని స్థితి. అది అలాంటి స్థితిలో ఆయన బెంగళూరు వెళ్ళి డిగ్రీ పూర్తి చేయడం నిజంగా అది ఊహించలేమది. ఎందుకంటే బిగినింగ్ నుంచి నా జీవితంలో నా తల్లిదండ్రులు నన్ను కన్న దగ్గర నుంచి కూడా ఒక్క మాటలో చెప్పాలంటే నాది మొత్తం లైఫ్ జీరో. ఆ జీరోలో నుంచే ప్రతిదీ దైవం నన్ను అడుగు అడుగున నడిపించుకుంటూనే వచ్చాడు. అది ఎంత నేను జీరోలో ఉన్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఎటు సైడ్ నుంచి ఎక్కడి నుంచి నా అనే స్థితి, తల్లిదండ్రులు ఇంకొకళ్ళు ఎవ్వరు ఇది నా ఆస్తి అని నాకు ఇవ్వాలి. మా అమ్మ చనిపోయే సమయానికి నాకు అప్పగించింది 7.5 సెంట్లు స్థలం మాత్రమే గడమనలో. అది ఖాళీ ప్లేస్, 7.5 సెంట్లు స్థలం, ఇంకంతే తప్ప కంప్లీట్ జీరో. ఇంకా అక్కడి నుంచి ప్రతిదీ
దైవమే తల్లి తండ్రి అయ్యుండి ప్రతి అడుగులో నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దైవం యొక్క ఆలోచనలోనే ఆయన యొక్క నడిపింపుతోనే ఇంతవరకు తీసుకురాగలిగాం. గుడ్ లక్ ఏంటంటే ఇలాగా మన ఆలోకన్న చెప్పినట్టుగా పిల్లలకు కూడా అభినందించాలి. ఎందుకంటే ఒకసారి ఆశ్చర్యం వస్తుంది, అది దైవ కృప. ఏ రోజు తమ్ము కానీ రూబీ కానీ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, నాకు ఇది కావాలి అని డిమాండ్ చేయలేదు. ఏది ఇచ్చి ఇది మన పరిస్థితి అంటే దాన్ని చదువుకొని అసలు అడగలేదు, చదువుకొని వెళ్ళిపోయారు తప్ప అడగలేదు. తమ్ము 3 సంవత్సరాలు బెంగళూరులో ఉండి 3 సంవత్సరాల్లో డాడీ నాకు డబ్బులు అవసరం, నాకు ఇది అవసరం అని ఏ రోజు నాకు ఫోన్ చేయాలి. 3 సంవత్సరాలు ఎప్పుడు ఫోన్ చేయాలి నాకు. నేను ఫోన్ చేసి తమ్ము నీ దగ్గర డబ్బులు ఎంత ఉంది అంటే ఉన్నాయి డాడీ, ఉన్నీలే అంటాడు. అసలు ఎంత ఉంది అని చెప్పు అంటాడు. ఇప్పుడే నువ్వు చెప్తా ఉండని ఫోన్లో టక్క నొక్కి ఒక 600 ఉన్నాయి అనేవాడు. 600 ఉండడం ఏంటంటే 600 ఉన్నాయి అనేవాడు. అరే అది మినిమం బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, అది 1000 రూపాయలు ఉండాలి, 600 ఉన్నాయి ఏంటి మరి చెప్పొచ్చుగా నాకు అని. ఉన్నాయి కానీ చెప్పలేదా అంటే ఆ బెంగళూరు సిటీలో ఉండి అక్కడ ఉండి అంత లగ్జరీగా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా చాలా లగ్జరీగానే ఉంటారు. అలాంటి స్థితిలో ఏ రోజు ఎప్పుడు నాకు ఇది కావాలి అని డిమాండ్ కానీ ఒకవేళ నన్ను తొందర పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదు. అది కూడా అప్రిషియేట్ చేయాలి. దేవుని కృపను బట్టి ఇప్పటికీ వాళ్ళు దేవుని కోసం ఏదైనా చేయాలి అని అంటే వెంటనే వాళ్ళ అకౌంట్లో మనీ ఉంటే కనుక తప్పకుండా చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. మొన్న సంఘానికి ప్రతిసారి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం ఉదయం, మరి ఎవరు ముందుకు రాలేదు, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని అడిగితే వెంటనే రూబీ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసి మా దగ్గర డబ్బులు ఉన్నాయి డాడీ మేము ఇచ్చేస్తామని. ఆ దైవం కోసం పని చేయడంలో డబ్బులు ఇవ్వడంలో కానీ ఒకవేళ ఉంటే అంత స్పీడ్ ఉంటారు వాళ్ళు. కాబట్టి అంతకన్నా కావాల్సిందే ఉంది పిల్లలు ఈరోజు. అందుకనే తమ్ము సక్సెస్ఫుల్గా 0లో నుంచి వెళ్ళి ఆ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాడు. అది దేవుని యొక్క కృప. అది దైవాన్ని ఆనుకొని ఉంటే దైవం నడిపించేటటువంటి స్థితి అలాగే ఉంటుంది. మన దగ్గర ఏమి ఉండక్కర్లేదు, కానీ మార్గాన్ని ఆయనే సరళం చేసుకుంటూ వెళ్తాడు. అటు ఏ స్థితి అనేది ఎంత దూరం వెళ్తాం అంత దూరం అయినా నడిపిస్తారు. దాని గురించి వరి అవ్వాల్సిన పని, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని వెంటనే బ్రదర్ ఎప్పుడైతే ఇటు వస్తున్నాడని చెప్పారో నాకు అదే జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆయన ఉండగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము ఎలాగూ వారం రోజులు మీటింగ్ పెట్టడం ఫెయిల్ అయ్యాము. ఈ 2 రోజులైనా 3 ప్రసంగాలు ఇక్కడ అందించాలి అనగానే వెంటనే పాపం బిషప్ గారు కూడా అక్కడ 2 రోజులు ఆ మీటింగ్ చూసుకొని మళ్ళీ మనతో ఉండడానికి అంగీకరించారు. మరి అందును బట్టి బిషప్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మరి ప్రతి అడుగులో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి క్షణం ఎలా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అని, అలాగే ఆయన వెళ్ళే ప్రతి స్థలంలో మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయా పరిచర్యలో మేము కూడా పాలిభాగస్థులంగా ఉండి ఆయనతో పనిచేసేటట్లుగా మాకు చక్కని అవకాశాన్ని అందిస్తున్నారు. అందుకనే మరి ఆ సమయాన్ని పోనివ్వకూడదని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే మెయిన్ ఈరోజు మీటింగ్ పెట్టినటువంటి కారణం ఇదే. కాకపోతే అనుకోకుండా కాకతాళంగా అందులో ఈ కార్యక్రమాలన్నీ వచ్చాయి. వెంటనే ఈ విషయాన్ని ఫిక్స్ చేసి సహోదరులందరూ చెప్పగానే వెంటనే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా బిషప్ గారు చెప్పినట్టుగా నాకు సపోర్ట్ ఉంటే ఎంత దూరమైన పరిగెడుతున్నాం. దేవుని పని చేయటంలో అలసట ఉండదు, ఎంత గొప్పగా అయినా గ్రాండ్గా చేస్తాం, అందులో తిరగలేదు. కానీ ఆ సపోర్ట్ లేకపోయింది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే కొంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే స్లోగా ముందుకు వస్తున్నారు. వాళ్ళు నాకు తోడైతే ఇంకా పని అద్భుతంగా ముందుకు వెళ్తుంది, చేస్తాం భవిష్యత్తులో ఎప్పుడైనా. కానీ ఈ 2 రోజుల కార్యక్రమం చేయడంలో
జోసఫ్ బాబు గారు, వికాస్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. వెంటనే మేము డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అన్న బిషప్ గారు కంపల్సరీ టైం ఇచ్చారు అంటే అది చాలా విలువైనటువంటి సమయం. వెంటనే నువ్వు ఆ ప్రోగ్రాం ఖాయించి నేనున్నాను, నేను చేయగలిగినటువంటి సపోర్ట్ నేను చేద్దాం అని చెప్పి వికాస్ బాబు అలాగే జోసఫ్ బాబు గారు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. అప్పుడు వెంటనే నాకేం ఆలోచన వచ్చిందంటే 2 దినాలు మళ్ళీ వీళ్ళని ఆ మీటింగ్ జరిపించండి అంటే జరిపించలేరేమోనని డౌట్ వచ్చింది. అందుకనే సరే ఈరోజు ఫస్ట్ రోజు మేము ఈ మీటింగ్ని జరిపిస్తాం, 2వ రోజు మళ్ళీ మీరంతా మీటింగ్ జరిపించండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాము. వెంటనే పాపం అందరూ అంగీకరించారు. అలాగే ఇంకో సలహా ఏంటంటే ఈరోజు ఇక్కడ మనం కూడుకుంటున్నాం కాబట్టి రేపు రాత్రికి అడ్డమలుగులో అక్కడ పెడదాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంత దూరం రాకపోవచ్చు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అందుకని రేపు రాత్రి గడ్డమనుగులో జరుగుతుంది మీటింగు. బిషప్ గారు ఉంటారు. రేపు రాత్రి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ప్రోత్సహించి అందరూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రేపు మళ్ళా తెల్లవారు 6 గంటలకే, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి రేపు ఆదివారం 6:30 గంటలకు ఆరాధన ఉంటుంది. 6:30 నుంచి 8 గంటల వరకు ఆరాధన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు ఎర్లీ మార్నింగ్ అలాగే రేపు సాయంత్రం 7 గంటలకు గడ్డమలుగులో మీటింగ్ ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా మేము బాంబే కాలనీ వెళ్ళాము. ఇలాగే బిషప్ గారు ఎందుకో బిషప్ గారి బహుశా సహోదరులు ఫోన్ చేసినట్టున్నారు. ఆ సమయంలో మేము సుద్దపల్లిలో ఉన్నాం మీటింగ్లో. వెంటనే బ్రదర్ మీరు ఎక్కడున్నారని జనరల్గా అడిగారు వీళ్ళు. ఇట్లా నేను తెనాల దగ్గర మీటింగ్లో ఉన్నాను అనగానే ఎలాగో మా ఏరియాకి వచ్చారు కదా, మాకు వచ్చి 1 గంటన్నర వాక్యం చెప్పి వెళ్ళండి అని చెప్పి ఈరోజు ఉదయం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దగ్గరగా అక్కడ ఒక 50 మందిని కూర్చోబెట్టారు. ఈరోజు ఉదయం బాంబే కాలనీ వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి వచ్చేటప్పుడు చెప్పాము, ఈ రాత్రి జీకొండలో ఇలా మీటింగ్ ఉందని చెప్పగానే వెంటనే మాకు లొకేషన్ పంపించండి, మేము ఆ లొకేషన్కి వచ్చేస్తామని చెప్పి ఎంతో ఆసక్తితో బాంబే కాలనీ నుంచి సహోదరులందరూ ఇక్కడికి వచ్చారు. అందుని బట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సహోదరులు విజయరాజు గారు, అలాగే మరి ఆనోకన్నా వీళ్ళంతా వీళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అయినా వెంటనే ఇట్లా బిషప్ గారు వస్తున్నారని చెప్పగానే మన మధ్యకు రావడాన్ని బట్టి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే మీరందరూ కూడా చక్కగా సహకరించి వాతావరణం అనుకూలంగా ఉందో కూర్చున్నాం. అయినా ఒకరోజు సోదరులు వాక్యం చెప్పినట్టుగా దైవం కోసం కొంత సమయం ముందుకు వెళ్ళడం తప్పేమీ కాదు, అది మనకు ఆశీర్వాదమే. ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు ఉదయం సడన్గా బాంబే కాలనీ వెళ్ళడంలో మరి సహోదరులు కొంచెం బిషప్ గారిని మంచి వాక్యం అందించి మమ్మల్ని ప్రోత్సహించారు. వాళ్ళు మేము ఆనందం చేయలేకపోయాము అని బాధపడ్డారు. అందుకని వాళ్ళు వెంటనే మళ్ళీ సిద్ధపడి ఇక్కడ మీటింగ్ ఉంది అనగానే ఎంతో హ్యాపీగా వాళ్ళు సిద్ధపడి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని త్వరగా నడిపించడానికి వాళ్ళు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయం అయిపోతుంది. రేపు ఆదివారం మళ్ళా త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా సహోదరులు ఆసక్తి వచ్చారు కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. చెప్తాను. రమేష్ గారు అంటే అయ్యగారు రేపు మాకు అక్కడికి వస్తారు, ఇక్కడ వారిని మేము సన్మానిస్తాము. అయితే మేము ఇక్కడ ఏ సందర్భంలో వచ్చాము, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి మేము ఒక ఆలోచన చేసుకున్నాము. మేము దారిలోనే రమేష్ గారు వారి సతీమణి అంటే 23 ఏళ్ల క్రిందట వారి పెళ్ళి ఎవరైనా చూసారా? చూడలేదు కదా. అయితే మేము వారి దండలు మార్చుకుంటే చూడాలని మా కోరిక, అందరూ సంఘం అంతా కూడా. అయితే ఇలాంటి పెళ్లి రోజుల విషయాల్లో అయితే మా దైవజనులు ఒక పెళ్లి రోజులాగా ఒక పెళ్లి చేసినట్టుగా ఆయన చక్కగా చేసేవారు. అదే మేము అది ఆలోచన చేసి
దండలు తీసుకొచ్చాము. అమ్మగారు అయ్యగారు మార్చుకుంటే మేము చూడాలని కోరుకుంటున్నాము. అది రైట్. మరి ఘనదేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా ప్రియ సోదరులు రమేష్ గారి కుమారుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడా? మీ అమ్మ నాన్నగారు పెళ్లి చూసావా? వెనకడికి ఎందులోనే చెప్పాడు. మరి మీ అమ్మ నాన్న పెళ్ళి పిలిచారా నన్ను అడిగాడు ఎవడో. అలాగే నేను పిల్లదా? రైట్. ఆయన పెళ్ళికి పిలవలేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మాయి ముందు మన అందరి ముందు నవ దంపతులు ఇద్దరు ఇలా రావాలని కోరుతున్నాం. రండి రమేష్ గారు, చెల్ల రావాలి. అదే సందర్భంలో కేక్ ఇక్కడ రెడీగా ఉంది. కేక్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత వారికి ఆ దండం మనం బహుకరిద్దాం. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రార్థనతో నడిపిద్దాం. రావాలని కోరుతున్నాను. ఏమైనా ఉందో వెలిగించేది ఏమైనా ఉందో లేదు కదా. రైట్.